చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు అట్లానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవనీయులు కేసీఆర్ గారికి అన్నిటికన్నా ఎక్కువ నా మనసుకు చాలా దగ్గరైనటువంటి అంశం అధ్యక్ష. చాలా క్లోజ్గా బీసీ సంఘ నాయకులతోని అన్నదమ్ములతోని అక్క చెల్లెలతోని కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ బిల్లు ఈ అసెంబ్లీకి రావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నాకు పర్సనల్గా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అధ్యక్ష. నిన్న అసెంబ్లీలో పాస్ అవ్వడం, ఇవాళ కౌన్సిల్కి రావడం. అయితే ఎట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై డిస్ప్లెజర్ అధ్యక్ష. అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టారు, వాస్తవానికి ఒక రోజు కూడా తక్కువనే. కౌన్సిల్లో ఇంకా డెప్త్గా చర్చ జరగాల్సినటువంటి సీరియస్ అంశం అధ్యక్ష. సరే, వాళ్ళు చెప్పినట్టు 46% మంది ఉన్నా కూడా ఈ 46% కోసం చాలా సీరియస్గా చర్చ జరగాలి. కనీసం ఒక రోజున్నర చర్చ జరగాలి అధ్యక్ష. కాకపోతే 2 గంటలలో బీసీ బిల్లు, 2 గంటలలో ఎస్సీ బిల్లు అని చెప్పి ఏదో మమా అనిపించేద్దాం అనుకుంటే అది ప్రజలు కూడా గమనిస్తారు అధ్యక్ష. గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. నేను డే 1 కూడా తమరితో రిక్వెస్ట్ చేశాను కౌన్సిల్ ఎక్కువ రోజులు నడపాలి అని చెప్పి. ఎందుకంటే పెద్దల సభ అని పేరు కనడం, చర్చ దగ్గరకు వచ్చేటప్పటికి 2 నిమిషాలు మాట్లాడండి, 1 నిమిషం మాట్లాడండి అనడం మాత్రం ఈ ఇష్యూలో పర్టికులర్ బీసీసీ ఇష్యూస్లో ఇది తప్పు అధ్యక్ష. ఎక్కువసేపు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది అధ్యక్ష, మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కులం అనేటటువంటిది ఒక వాస్తవం అధ్యక్ష. కులం పేరు మీద డిస్క్రిమినేషన్ జరగడం, కులం పేరు మీద అవమానాలు జరగడం అది గత చరిత్రలో జరుగుతూ వస్తుంది. అద్భుతమైన దేశం అధ్యక్ష భారతదేశం. కాకపోతే మన భారతదేశ సంస్కృతిలో ఉన్న ఒకే ఒక చీకటి కోణం కులం అధ్యక్ష. దాన్ని ఎవరం కాదనిలేం. కానీ ఆ డిస్పారిటీస్ని తగ్గించాలి, ఆ కులం అనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి యావత్ సమాజాన్ని కూడా కలిపి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ముందుగానే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కులాల ప్రాతిపదికనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడే ఒకవేళ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ రాజ్యాంగాన్ని రచించినటువంటి పెద్దలు, స్వాతంత్ర ఉద్యమం నడిపినటువంటి పెద్దలందరూ ఆనాడే బీసీలకు మహిళలకు కనుక రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇచ్చి ఉంటే అధ్యక్ష, నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష, మన దేశం అమెరికాను దాటిపోయి అభివృద్ధిలో ముందుండేది. మనంతటా మనమే ఒక 50% సమాజాన్ని అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టామనేటటువంటి బాధ మాత్రం అందరికీ ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు లేదు, నేనేమంటున్నా, ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే అవకాశాలు ఇచ్చిండ్రో అదే నాడు బీసీలకు మహిళలకు కూడా ఇచ్చి ఉంటే, కులాల ప్రాతిపదికన ఇవ్వద్దు అనే ఒక చర్చ వచ్చింది కాబట్టి బీసీలకు ఆనాడు అవకాశం రాలేదు. కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా కుల ప్రాతిపదికనే సెక్యూరిటీ ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇది చాలా గంభీరమైనటువంటి అంశం. నేనేదో పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష. ఒక రెవల్యూషనరీ బిల్ తెచ్చినందుకు వాస్తవానికి కూడా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇట్లాంటి బిల్లు తెచ్చినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి. ఇంకా అదే నేను అడుగుతా ఉన్నా, ఇంకా సీరియస్నెస్ ఎక్కువ ఉండాలని నేను అడుగుతా ఉన్నాను తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష. అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే నేను చెప్పేది బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన దేశంలో గొప్ప గొప్ప మనుషులు, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు, సాహు మహారాజ్ లాంటి వాళ్ళు, పెరియార్ గారు, నారాయణ గురు గారు, మన రాష్ట్రంలో అధ్యక్ష సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు, పండుగ సాయన్న ముదిరాజు గారు, చాకలి ఐలమ్మ గారు, దొడ్డి కొమరయ్య కుర్మ గారు, అట్లా వీళ్ళందరి పోరాట గాథలు, వీర చరిత్రలు, అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఇంతమంది త్యాగదనులు, ఇంతమంది పోరాట వీరులు ఉన్నటువంటి సందర్భంలో కూడా అధ్యక్ష అందాల్సినటువంటి అవకాశాలు మాత్రం అందలేదన్నది వాస్తవం అధ్యక్ష. అది ఏ ఇండిసెస్ తీసుకోండి, ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అధ్యక్ష మనకు రిజర్వేషన్ ఎప్పుడో వచ్చింది, కానీ ఇప్పటికి కూడా 23% బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దాటలేదు అధ్యక్ష. అదేవిధంగా మన యూపీఎస్సీలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో కూడా వాస్తవానికి రిజర్వేషన్ 27% ఉంటుంది కానీ అధ్యక్ష అన్ఫార్చునేట్లీ 7 to 8% కూడా బీసీలు యూపీఎస్సీలో రాలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరి ఒకవేళ గ్లోబల్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అధ్యక్ష 194 దేశాల జాబితాలో మన భారతదేశం 144వ స్థానంలో ఉంది అధ్యక్ష. అంటే తలసరి ఆదాయం విషయంలో. కానీ దేశ తలసరి ఆదాయం వర్సెస్ బీసీల తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే అధ్యక్ష అసలు $2,500 పర్ హెడ్ మనది కంట్రీలో ఉంటే బీసీలకు ఉండేటటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అధ్యక్ష $500 కూడా లేదు. అంటే అసమానతలు, ఇందాక అన్న ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడారన్న, అసమానతలు మన దేశంలో ఎట్లా ఉన్నాయనేటటువంటి అంశం. మరి దీనికి కారణం ఎట్లా అధ్యక్ష? మన దేశంలో సంపదను చూసినట్టయితే 50% జనాభా ఉన్న బీసీల దగ్గర కేవలం 15% మాత్రమే సంపద ఉంది అధ్యక్ష. ఎందుకు వచ్చింది అసమానతలు అని అంటే డెఫినెట్గా ప్రపంచీకరణ జరిగింది అధ్యక్ష, పారిశ్రామికీకరణ జరిగింది, సాంకేతిక పురోభివృద్ధి జరిగింది.
అయితే ఈ బీసీ అని కాన్సెప్ట్ మనం లూజ్గా వాడుతున్నాం, కానీ ఈ బీసీలలో భిన్న వృత్తుల సమాహారం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అధ్యక్ష. ఒకటే టైప్ వ్యక్తులు ఉన్నారు, అన్ని వృత్తులు చేసినటువంటి వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే ప్రపంచీకరణ జరిగిందో, ఎప్పుడైతే పారిశ్రామికరణ జరిగిందో, ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అధ్యక్ష, ఎప్పుడైతే సాంకేతిక పురోభివృద్ధి జరిగిందో అప్పుడు శ్రమ, పెట్టుబడి, ఉత్పత్తి ఇవి ప్రధానంగా జరిగి గ్రామాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నీ పోయి అందరూ కూడా పట్టణాలకు వలసలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న కూడా ఇక్కడ సోదరులు ఒకరు మాట్లాడుకుంటూ మరి విశ్వకర్మలకు భయంకరమైన పరిస్థితి ఉంది, చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి, షాప్స్ వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళకి లేవని చెప్పి. సో ఏవైతే ట్రెడిషనల్ ఆదాయ వనరులు ఉంటాయో అధ్యక్ష అవన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఈ సందర్భంలో చూసుకుంటే మరి మనము భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరి వీళ్ళకి ఎంతవరకు లోన్స్ ఇచ్చినాం, ఎంతవరకు ఫైనాన్షియల్గా ఎంపవర్ చేసినామంటే నిజంగా మహేష్ గౌడ్ అన్న చెప్పినట్టు అన్ని పార్టీలు అన్ని సార్లు కూడా అన్యాయమే జరిగింది అధ్యక్ష. ఎందుకు అన్యాయం జరిగింది అని అంటే నేను బలంగా నమ్మేటటువంటి విషయం, ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక సమూహం అనేది ఎదగడం అనేది డెమోక్రటిక్ కంట్రీస్లో కష్టమవుతుంది అధ్యక్ష. అంటిల్ అండ్ అన్లెస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంటే తప్పితే అది సాధ్యం కాదు. బీసీలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం, మా మహిళలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్లనే ఈ విస్మరణ అన్నది జరిగిందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష. మరి ఇవాళ జరగాల్సింది అదే, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ రావాలి అధ్యక్ష. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్తారు అధ్యక్ష. అది ఎవరికన్నా కావచ్చు, జిస్కి లాఠీ ఉస్కి బేస్ అంటారు అధ్యక్ష. ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళ సమూహాలకు ఎక్కువ లాభం జరుగుతుంది, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు తరుణం వచ్చింది అధ్యక్ష. ఇవాళ బీసీలందరూ కూడా ఒక మాట అడుగుతూ ఉన్నారు, మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు అధికారం కావాలి, మాకు ఆర్థికంగా స్వతంత్రం కావాలి. ఈ 3 అంశాలను కూడా ముందుకు తీసుకొని అందరు కూడా పోరాటం చేస్తున్నారు అధ్యక్ష. మరి బీసీల యొక్క చాలా బాధాకరమైన పరిస్థితి, ఎస్సీల బాధాకరమైన పరిస్థితి, ఓవరాల్గా దేశంలో ఉన్న పేదరికాన్ని చూసి మా జగిత్యాల కవి అధ్యక్ష అలిశెట్టి ప్రభాకర్ అని ఒక మాట అంటాడంటే యాప్ట్గా సరిపోతుంది అనమాట ఈ అంశానికి. ఎన్ని భవనాలకు ఆభరణాలు తొడిగినా, హరిత విప్లవాలే కప్పినా, అస్థిపంజరమే భరితవని, అస్థిపంజరమే మన భరతావని, అర్థనాదమే వర్తమానం అని చెప్పి. ఎందుకంటే అధ్యక్ష బీసీలతో క్లోజ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తే ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్న కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళ గురించి మాట్లాడరు. ఎంబీసీ కులాలు ఒక 36 కులాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ కులాల పేరు కూడా చాలా మటుకు మనం వినలేదు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే క్రిటిసిజం కోసం కాదన్న, మేము బీసీ గురుకులాలు పెట్టినప్పుడు ఎంబీసీల కోసం ఒక 5% రిజర్వేషన్ పెట్టింది. ఎందుకంటే వారి జీవన విధానం ఎట్లుంటుందంటే సంచార జాతుల పాపం జిల్లా నుంచి జిల్లా, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుకుంటూ పోయి వాళ్ళు అన్నీ అమ్ముకుంటూ బతుకుతుంటారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా తిరుగుతుంటారు. అందుకని అప్పుడు ఏం చేసినామంటే గురుకులాలలో ఒక 5% ఎంబీసీలకు కోటా పెట్టినాం. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు అడ్వైజ్ చేసిరో ఏందో ఆ కోటాను ఎత్తేసిరు అధ్యక్ష. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏముంటుందంటే ఒక ఇయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఇంకో ఇయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పోవాలనేటటువంటి పరిస్థితి ఉన్నది. సో అంటే ఇట్లా చిన్న చిన్న అంశాలు. నో సార్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సార్, యూ కెన్ చెక్ ఇట్ అప్ అండ్ రిప్లైలో చెప్పండి దయచేసి.